పిఠాపురం వేదికగా మార్చి 14న జరిగే జనసేన ఆవిర్భావ దినోత్సవ వేడుకను విజయవంతం చేయాలని టీసీ వరుణ్ పిలుపునిచ్చారు. అనంతపురం జిల్లా రుద్రంపేటలో ఏర్పాటు చేసిన జనసేన కార్యకర్తల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తారీఖున ఆవిర్భావ సభ జనసేన పార్టీ ఆవిర్భావ సభ పిఠాపురంలో రంగరంగ వైభవంగా ఒక పండగ వాతావరణంలో జరగబోతోంది. దానికి సంబంధించి అనంతపురం పార్లమెంట్లో ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామండి. ఎలా వెళ్ళాలి, ఎలా ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేయాలి, లాజిస్టిక్స్ ఎలా చూసుకోవాలి అని అనేక కమిటీలు కూడా పైనుంచి పార్టీ పెద్దలందరూ కూడా వేశారండి. సో ఆ కోఆర్డినేషన్ కోసం అయితే కానీ ఎలా ఈ సభని దిగ్విజయం చేయాలనే గురించి కూడా ఈరోజు మీటింగ్ పెట్టుకున్నామండి ఇక్కడ. సో ఖచ్చితంగా, ఎందుకంటే ఇంతకుముందు మేము ఎన్నో అవమానాలు పడ్డాం, ఎన్నో పోరాటాలు చేసాం జనసేన పార్టీ. ఈరోజు మొట్టమొదటిసారిగా అధికారంలో జరుగుతున్న ఫస్ట్ సభ ఇది, మా ఆవిర్భావ సభ. సో ఖచ్చితంగా బ్రహ్మాండంగా ఈ సభని అనంతపురం జిల్లా నుంచి, ఎందుకంటే అనంతపురం జిల్లా బాగా పట్టున్న జిల్లా, నాయకులైతే కానీ కార్యకర్తలే కానీ అందరూ ముందుండి చేస్తారని పనిచేస్తారు పార్టీకి. సో ఖచ్చితంగా ఈ సభని దిగ్విజయం చేయాలని చెప్పేసి కూడా నేను అనంతపురం ప్రజలందరూ కూడా కోరుకుంటానని చెప్పి నేను ఆ పిఠాపురంలో జరుగుతుందండి. పిఠాపురంలో జరుగుతుంది. మనకి పిఠాపురంలో చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది ప్రోగ్రాము. దాదాపు 450 మందితో కమిటీ చేశారు, 500 మంది సభ్యులతో కమిటీ చేశారు, ఆహ్వాన కమిటీ చేశారు, లాజిస్టిక్స్ అయితే కానీ చాలా బ్రహ్మాండంగా జరిగిపోతుంది సభ. లక్షలాది మంది రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారిని చూడడానికి. ఆ రోజు ఆయన ప్రసంగాలని, ఆయన అడుగుజాడల్లో ముందుకెళ్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు అనంతపురం జిల్లాలో మా జనసేన పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షులు హౌడా చైర్మన్ టీసీ వరుణ్ గారి ఆధ్వర్యంలో ఈరోజు అనంతపురం పార్లమెంటరీ జనసేన నాయకుల కార్యకర్తల సమావేశం ఏర్పాటు జరిగింది. ఈ యొక్క ముఖ్య సమావేశం కారణం ఏమంటే మార్చి 14వ తారీఖున మా జనసేన పార్టీ 11వ ఆవిర్భావ దినోత్సవం జరగబోతుంది. గత ఎలక్షన్స్లో మేము పోటీ చేసిన అన్ని స్థానాల్లో గెలిచిన తర్వాత